అండ్ మరి ముఖ్యంగా తంబాళపల్లిలో ఉన్న నకిలీ మద్యం కేసుకు సంబంధించి అంటే ఆ వ్యవహారానికి సంబంధించి ఏపీలో పెద్ద దుమారమే రేగుతోంది. మీరేమంటారు ఈ ఫేక్ లిక్కర్కి సంబంధించి? ఈ ప్రభుత్వమే కల్తీ ప్రభుత్వం కదా. కల్తీ ప్రభుత్వంలో కల్తీ కాకుండా మంచిది ఎక్కడ దొరుకుతుందా? ఈ ప్రభుత్వం ఎలా వచ్చింది? ఈవీఎంల ద్వారా వచ్చిందంటే కల్తీ, ఎన్నికే కల్తీ. మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికలే కల్తీ, నకిలీ ఎన్నికలు. దాని తర్వాత వీళ్ళు పెట్టినటువంటి పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్ట ఎన్నికలు కూడా నకిలీ. ఈ పార్టీలు నకిలీ, ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రికలు నకిలీ. నిన్న కూడా ₹1 కోటి నకిలీ సిగరెట్లు దొరికినాయి గుంటూరులో. మొన్న మన మొలకల చదువులో ₹1,70,00,000 నకిలీ మద్యం దొరికింది, ఇబ్రహీంపట్నంలో దొరికింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరు జిల్లా లేదంటే విజయనగరం, అనకాపల్లి అనేక జిల్లాల్లో దొరుకుతా ఉంది. అంటే ఏంటి? ఈ ప్రభుత్వం కల్తీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? కల్తీగానే ఉంటాయి. అంటే ఈ రాష్ట్రంలో ఒక్కళ్ళకు కూడా మంచిది అందించకూడదు, అంటే నాణ్యమైనది అందించకూడదు. ఎందుకంటే వీళ్ళు నాణ్యమైన మనుషులు కాదు కదా, వీళ్ళ ఆలోచనలు నకిలీ ఆలోచనలు. మరి ఎలా ఉంటది? దీని వెనకాల ఇది పెద్ద రాకెట్, ఇది పెద్ద కుంభకోణం. ఇప్పుడు ఎవరైతే ఆ ఫేక్ లిక్కర్ని ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జ్లే. సో కొంతమంది సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ వ్యవహారంలో ఇప్పుడు ఎందుకు బయటపడింది? దీని వెనకాల పెద్దల హస్తం లేకపోలేదా, లేకపోతే గ్రూప్ రాజకీయాల ద్వారా ఇది బయటపడిందా? మీరేమంటారు? ఒకటేంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ చెక్ చేసినటువంటి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ముందు లేదంటే నిజంగా అది కూడా చెక్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు చూస్తే ఇక్కడ మనం స్పష్టంగా నకిలీ మద్యం అనేది అక్కడ తయారవుతుందనేది మొత్తం అక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి తెలుసు. కానీ మొన్నటిదాకా బయట పెట్టలా. అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి దారిలో ఒక వెహికల్ ని చెక్ చేస్తున్నప్పుడు ఆ వెహికల్ ఆపకుండా వెళ్ళారు. ఆపకుండా వెళ్తే వాళ్ళు తర్వాత ఎందుకు వీళ్ళు ఆపకుండా వెళ్ళారని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆ వెహికల్ పట్టుకున్నారు. ఆ వెహికల్లో లిక్కర్ ఉంది. ఆ లిక్కర్కి సంబంధించిన దాంట్లో వాళ్ళు స్కాన్ చేసి చూస్తే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ హోలోగ్రామ్ ఏదైతే దానికి లేదు. సో ఇది నకిలీది ఇక్కడ తయారైంది అనేది వాళ్ళు స్పష్టంగా అర్థమైంది. సో అప్పుడు తీగ లాగితే డొంక కదిలింది. ఇది మొత్తానికి ఇది 5,240 కోట్ల కుంభకోణం ఒక ఏడాది కాలంలో. ఇప్పుడు మీరు అన్నట్టుగా తూతూ మంత్రంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ మీద ఏదో కేసు పెట్టో లేదంటే చర్యలు తీసుకుంటామంటే కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు 143 కోట్ల క్వార్టర్ బాటిల్స్ ఒక ఏడాదిలో ఈ ప్రభుత్వంలో సేల్ అయితే దాంట్లో 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ నకిలీ మద్యంగా పోలీసులు గుర్తించారు. అంటే ప్రతి 3 బాటిల్కి వచ్చి ఒక నకిలీ బాటిల్ వెళ్ళింది. అది ఎవరికి వెళ్ళిందని తెలియదు, అవన్నీ తాగేశారు. సో అసలు ఈ మద్యాన్ని సప్లై చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి. ఈ షాపులు ఎవరై? తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వైన్ షాపులు. బెల్ట్ షాపులు ఎవరై? తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ నాయకులు నడుస్తున్నటువంటి బెల్ట్ షాపులు. అంటే నకిలీ మద్యాన్ని తయారు చేసేది వాళ్ళే, ఆ లిక్కర్ షాపులు వాళ్ళయ్యే, బెల్ట్ షాపులు వాళ్ళే అమ్మారు. అంటే ఇది ఒక్క ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి, ఓడిపోయినటువంటి అభ్యర్థి ఒక్కడ వల్ల పాసిబిలిటీ అయిద్దా? ఎంతమంది అధికార యంత్రాంగం ఉండాలి, ఎన్ని వైన్ షాపులు ఉండాలి, ఎంతకు సంబంధించి రాకెట్ నడవాలి, రోజుకి 20,000 క్వార్టర్ బాటిల్స్ ని తయారు చేసే సామర్థ్యం ఉన్నటువంటి ఓ పెద్ద ఫ్యాక్టరీని పెట్టాడు. అదేమన్నా భూమి లోపల ఏమన్నా పెట్టాడు అంటే కాదు, భూమి మీద పెట్టాడు. హైవేకి కోతవేడు దూరంలో ఉంది. ఎవరికి తెలీదా? అంటే దీని వెనకాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంటెలిజెన్స్ కి తెలిసే ఇది జరిగింది. ఇంటెలిజెన్స్ కి తెలియకుండా జరుగుతుందా? చీమ చిట్టుకుమన్న జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు 51 సార్లు వెళ్ళాడు, రాస్తాడు కదా పేపర్లో. మరి మొలకల చెరువులో మద్యం ఫ్యాక్టరీ ఉందని ఎందుకు రాయలేదు అంటే ఆ 2 పత్రికలకు కూడా విషయం తెలుసు. నెల అక్కడ ఉన్న వాళ్ళకి కానీ పైన వాళ్ళకి కానీ ఆమ్యామ్యాలన్నీ వెళ్తున్నాయి కాబట్టి రాయలేదు. ఈ ఒక్కటే కాదండి, మొలకల చెరువులో ఉన్నటువంటి ఒక్క ఫ్యాక్టరీ కాదు, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, మీరు అన్నట్టుగా ఏలూరు, కడప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చారో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మద్యం ఫ్యాక్టరీలను తీసుకొని వచ్చింది, నకిలీ మద్యం ఫ్యాక్టరీలని. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు 17 తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు నకిలీ మద్యం ఫ్యాక్టరీలని ఊరు వాడ తీసుకొని వచ్చి ఈరోజు ప్రజల ప్రాణాలను గుల్ల చేస్తా ఉన్నాడు. దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. నిన్న మా పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ హోంమంత్రి గారికి ఏదైతే లేఖ రాశారో ఈ మద్యం నకిలీ మద్యం కుంభకోణం వెనక
ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కొడుకు పాత్ర కానీ లేకపోతే వాళ్ళ సిబిఐ ఎంక్వైరీకి ఇమ్మనండి. లేదు ఇవ్వట్లేదంటే ఖచ్చితంగా వీళ్ళందరూ హస్తం ఉన్నట్టుగా మనం భావించాలి. ఇది అతి పెద్ద నకిలీ కుంభకోణం ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిందనేది వాస్తవం. అంటే ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రుల పనితీరుకు సంబంధించి, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి అసహనం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళకి మొట్టికాయలు వేస్తున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు, సూటిగా కోప్పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఏపీలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం, టీడీపీ వాళ్ళు దొరికిపోవడం ఎలా చూడాలి? అంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు వీళ్ళు లెక్క చేయట్లేదా, బేఖాతరులోకి తీసుకోవట్లేదా, ఏమనుకోవాలి? చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ. ఏమంటాడు ఆయన? నేను నిన్ను తిట్టినట్టుగా నటిస్తాను, నువ్వు ఏడ్చినట్టుగా నటించు అంటాడు. అంతమించి ఏముందండి ఇక్కడ? ఏమి చర్యలు తీసుకున్నాడు? శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఒక అటవీ శాఖ అధికారిని కొట్టాడు కదా, చిత్రహింసలకు గురి చేశారు కదా. ఇప్పటి వరకు ఏం చేశారండి వీళ్ళు ఆ ఎమ్మెల్యే మీద? అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మీద, వాళ్ళ తల్లి మీద ఇష్టవంతుడిగా నోటికి ఏదో వస్తే అది బండబూతులు తిట్టాడు కదా. ఏం చర్యలు తీసుకున్నారు? బాలకృష్ణ సాక్షాత్తుగా చిరంజీవి గారిని అసెంబ్లీలో పిచ్చి పిచ్చి వాగాడు కదా. ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళ తెలుగుదేశం ఎమ్మెల్యే నజీర్ ఏదైతే మహిళల్ని లైంగికంగా వేధింపులు, ఏం చర్యలు తీసుకున్నారు? కోన రవికుమార్ ఏం చర్యలు తీసుకున్నారు? ఈ అన్ని పిచ్చి వాగుడు చంద్రబాబు నాయుడు గారిని వాగొద్దని చెప్పండి. ఏమైనా ఇల్లు ఇనేవాళ్ళమైనా ఎర్రాళ్ళకి కనపడుతున్నా చంద్రబాబు నాయుడు గారికి? ఇది ఎలా ఉందంటే, వీరప్పనని ఒక ఆయన ఉండేవాడు, గంధపు చెక్కల స్మగ్లర్. ఆయన చెప్పేవాడు, మీరు కానీ గంధపు చెక్కలను ఎవరన్నా స్మగ్లింగ్ చేస్తే నేను మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటా, ఎంతటి వాడినైనా వదలను, గంధపు చెక్కలను నరికేవాడిని ఎంతటి వాడినైనా వదలని వీరప్పన్ అనేవాడు. ఇక్కడ ఈ నారా అప్పన్ ఏమంటున్నాడు? నారావారి నాటు సారా తయారు చేసేవాడిని ఎవరినైనా ఎంతటి వాడినైనా వదలంటాడు. తయారు చేయించేది నువ్వు కదా, తయారు చేసి డబ్బులు తీసుకునేది నువ్వు కదా, ఎంతటి వాడినైనా వదలని అంటే ఎట్లుంటది? వీరప్పనికి నారా అప్పనికి ఏమైనా తేడా ఉంటుందా? రేపు పొద్దున అంటాడేమో ఎన్టీఆర్ గారి మీద వెన్నుపోటు పొడిచిన ఎవరినైనా నేను వదలను అని. పొడిచింది నేనే కదా. ఇట్లాంటి కామెడీని మనం ఎన్ని చూడాలి? మంత్రుల మీద యాక్షన్ తీసుకున్నాడు. ఏ మంత్రి మీద తీసుకున్నాడు? హైదరాబాద్ లో ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, హైదరాబాద్ లో డార్లింగ్ మంత్రి హల్చల్ అని రెవెన్యూ సెటిల్మెంట్లు చేస్తున్నాడని రాసింది. డార్లింగ్ మంత్రి అంటే ఆయన ఉన్నాడు రేపల్లి అనగా సత్యప్రసాద్. సో ఆయన గురించి రాశారు. ఏం చర్యలు తీసుకున్నారు? మీ మంత్రులు ఒక మంత్రి వచ్చి హైదరాబాద్ లో సెటిల్మెంట్ చేస్తారని చెప్పి మీ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. ఏం చర్యలు తీసుకున్నారు? మీ ఎమ్మెల్యేలు చికెన్ వ్యాపారాల దగ్గర కూడా కిలో చికెన్ కమిషన్ వసూలు చేస్తున్నారు, ఇంతకంటే దిక్కుమాలతరం ఇంకోటి లేదని రాశారు. ఏం చర్యలు తీసుకున్నారు? ఇట్లా అనేక మంది మీ ఎమ్మెల్యేలు ఇసుక కుంభకోణాలు, మట్టి కుంభకోణాలు, మద్యము, బెల్ట్ షాపులు నిలుస్తారు. ఏం చర్యలు తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారికి వాటాలు వెళ్తే ఏం చర్యలు ఉండవు. సీరియస్. ఏం చేయాలి? అసహనం వ్యక్తం చేశాడు. ఏం చేయాలి? అసహనాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకొని మీ వెబ్సైట్ లో పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశాడు. ఇట్టా ఒక ఫోటో, ఇట్టా ఒక ఫోటో, ఇట్టా ఒక ఫోటో, ఒక 4-5 ఫోటోలు పెట్టుకొని జాగ్రత్తగా ఒక ఫోల్డర్ లో పెట్టుకొని తెలుగుదేశం వెబ్సైట్ లో పెట్టుకోండి. వాట్ ఈస్ ద యూజ్? ఒక ముఖ్యమంత్రి ఏం తీసుకోవాలి? అరే మద్యం కుంభకోణం జరిగింది, నకిలీ మద్యం. ఎస్, ఈ క్వార్టర్ బాటిల్స్ ఏ వైన్ షాపులకు వెళ్ళి, ఈ వైన్ షాపుల వాళ్ళు డిస్టిలరీల దగ్గర నుంచి కాకుండా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎందుకు తీసుకున్నారు? ఎస్, వైన్ షాప్ నెంబర్ 1, వైన్ షాప్ నెంబర్ 10, వైన్ షాప్ నెంబర్ 50, ఈ వైన్ షాపుల మీద ఎప్పుడు చర్యలు తీసుకున్నావు? బెల్ట్ షాపులు 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని నీ తమ్మాలపల్లి నియోజకవర్గంలోనే మీ తెలుగుదేశం దినపత్రిక రాసింది. ఏ బెల్ట్ తీసావు నువ్వు ఇప్పుడు వరకు? ఇవన్నీ మాట్లాడకుండా ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలా సీరియస్ గా చూశాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అది చేశాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా అన్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొట్టబోయాడు, అసలు ఎమ్మెల్యేల మీద చాలా ఫైర్ అయిపోయాడు. ఈ ఫైర్ దాచుకొని ఫోల్డర్లో పెట్టుకోండి. ఏం ఉపయోగం దానివల్ల? నేను క్లియర్ గా అడుగుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఈ నకిలీ మద్యం కుంభకోణం జరగదు. ఆయనకు తెలిసే ఇది జరిగిందనేది